ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి ఇస్తున్నాడు లెక్క చెప్పాడు. 58 లక్షల మందికి అంట, 30 లక్షల మందికి ఎగ్గొట్టేశాడు. తల్లికి వందనం పేరుతో 30 లక్షల మంది పిల్లలకి ఎగ్గొట్టేశాడు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామంటున్నారు. ఇస్తారో పెడతారో తెలియదు. ఇంకా పైగా మీకు గుర్తుండే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇస్తూ టాయిలెట్ మెయింటెనెన్స్కి, స్కూల్ మెయింటెనెన్స్కి 2,000 మినహాయించి తల్లుల ఖాతాల్లో 13,000 వేశారు. చూస్తుంది ఇప్పుడు కూడా ట్రోల్ అవుతా ఉంది మన లోకేష్ బాబు గారు. 2,000 రూపాయలు లాగేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. సైకో జగన్మోహన్ రెడ్డి గారు లాగేశాడు. 2,000 13,000 ఇచ్చాడు అని చాలా ఎగతాళిగా మాట్లాడాడు. ఏమండి లోకేష్ గారు, మరి ఆ 13,000 ఫాలో అవుతున్నావే? 15,000 ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు 2,000 రూపాయలు మినహాయిస్తుంటే అది తప్పని దానికి లేనిపోని ప్రచారం చేసినటువంటి ఓ నారా లోకేష్ గారు సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారుగా మీరు. ఆ 2,000 ఇచ్చి మేము జగన్మోహన్ రెడ్డి గారి లాగా కాదు, ఆ మెయింటెనెన్స్ 2,000 ఇస్తున్నాం, ప్రతి తల్లికి 15,000 ఇస్తున్నాం, మమ్మల్ని చూడు, మా అందం చూడు అంటే అప్పుడు మిమ్మల్ని ఏమన్నా చూడటానికి అవకాశం ఉంటుంది. మరి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? యు ఆర్ నాట్ ఫీలింగ్ షై. మీకు అసలు సిగ్గుపడే లక్షణమే బాబు కొడుకులకి ఇద్దరికి లేదు. ఎంత పచ్చి అబద్ధాలైనా సరే అద్భుతంగా చెప్పేసే కార్యక్రమం చేస్తారు. నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి సెక్రటేరియట్లో కూర్చున్నారు, ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు. ఏంది మీ లెక్కలు నాకు చెప్పండి, నాకు అర్థం కాలే. తల్లికి వందనంలో తండ్రి గారు ఏం చెబుతాడు, కొడుకు గారు ఏం చెబుతాడు? తండ్రి గారేమో మొత్తం బడ్జెట్ దీనికి తల్లికి వందనానికి 1,091 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడుతున్నాం అంటాడు ఆయన. అబ్బాయి గారేమో 8,745 అని ఈయన చెప్తాడు. ఈ లెక్క ఏంటో నాకు అర్థం కాల. ఇంత దుర్మార్గంగా ఈ తప్పుడు లెక్కలు చెప్పేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి ఎందుకు చేస్తున్నారో అర్థం కానటువంటి అంశం. ఇక్కడ ఏంటి, 8,745 కోట్లేమో ఆయన అంటాడు, 1,091 కోట్లేమో ఈయన అంటాడు. ఏమిటి ఈ లెక్క నాకు అర్థం కాలే. ఏమైనా పొరపాటు పడుతున్నారా తల్లిదండ్రులు ఇద్దరు? దీని సంగతి మాత్రం మీరు చెప్పరు. చెప్పకోకుండా ఏదేదో మాట్లాడే పద్ధతుల్లో మీరు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా నేను అడుగుతా ఉన్నా, మీరు ఇవాళ మేము చెప్పాం సూపర్ 6 అమలు చేసే ముందు సూపర్ 6 గురించి మీరు చెప్పినప్పుడు ఎన్ని వాగ్దానాలు చేశారండి ఎన్నికలకు ముందు? సూపర్ 6తో పాటు 143 వాగ్దానాలు నెరవేరుస్తాం మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇవ్వబోతున్నారు అని ప్రజలు చాలా ఆలోచన చేశారు. అరే శభాష్రా, అసలు ఈ రాష్ట్రంలో పుట్టడమే మన అదృష్టం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెడితే చంద్రబాబు నాయుడు గారు ఇంత పెట్టబోతున్నాడు, ఈ గుద్దేద్దాం అని గుద్దారు. గుద్దినందుకు ఇప్పుడు అనుభవిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన దానిలో సగం కూడా పెట్టేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ లేకపోవటం చాలా సగం కాదు, అసలు దానికి కావాల్సినటువంటి నిధులు కూడా కేటాయించలేనటువంటి దుష్టబుద్ధితో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అధికారంలో ఉన్నాడు. సూపర్ 6కి కానీ సూపర్ 7కి కానీ అమలు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉదాహరణతో సహా లెక్కలతో సహా చెప్పింది. 81,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అని. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలా ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చెప్తున్నాడు ఖర్చు పెడతాను అని, ఇంకా పెట్టలా. కానీ చంద్రబాబు నాయుడు గారు 1,58,604 కోట్లు అప్పు తెచ్చాడండి వివిధ సంస్థల నుంచి. రికార్డ్ బ్రేక్. ఇంతవరకు ఎవరు చేయలే, ఒక నారా చంద్రబాబు నాయుడు గారు చేశాడు, రికార్డు బ్రేక్ చేశాడు. అప్పుల గురించి మాట్లాడితే ఏమనేవాడు, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీసుకొస్తున్నాడు, ఇది శ్రీలంక అయిపోద్ది, ఇది దౌర్భాగ్యమైన పరిపాలన అయిపోతుంది, రాష్ట్రం దివాళా తీస్తుంది అని చెప్పాడు. మరి ఇవాళ మాత్రం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే రికార్డు స్థాయిలో ఒక్క సంవత్సరంలో 1,58,604 కోట్లు అప్పు చేసి రికార్డు సృష్టించినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఏమైనా తీసుకొచ్చి ఏమన్నా పేదలకు ఇచ్చావా?
ఏమైనా స్కీమ్స్ అమలు చేసావంటే ఎక్కడ పోయినాయి డబ్బులన్నీ, ఎవరి జేబుల్లోకి పోయినాయి, అర్థం కానటువంటి పరిస్థితి. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ అద్భుతమైన పరిపాలన చేస్తున్నాం నమ్మండి అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ ఈ రకమైనటువంటి విధానాన్ని మీరు అమలు చేసేటటువంటి పరిస్థితికి వచ్చారనేది వాస్తవమైనటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. అదేమంటే బుస్ ధూమ్ మంత్రం అన్నీ అయిపోయినాయి. ఎవరిని ఏమైనా మాట్లాడితే మాత్రం ఒప్పుకోలేక మొత్తం అన్నీ కూడా నెరవేర్చాము అనేటువంటి ఒక అబద్ధాలు ఇవాళ ప్రచారం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. పెద్ద మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. నేను ఈ సందర్భంగా మీకు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికలకు ముందు 4 పేజీలు మాత్రమే ఉన్నటువంటి మేనిఫెస్టోని మేము రిలీజ్ చేశాం. మొదటి సంవత్సరంలో మొదటి 12 మాసాల్లో నేను గర్వంగా చెప్తున్నా, గుండె మీద చెయ్యి వేసుకొని చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలోని హామీలను 90% నెరవేర్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని మనం చేస్తున్నాం. ఒక అద్భుతమైనటువంటి పరిపాలన చేసి మొదటి సంవత్సరంలోనే 90% వాగ్దానాలను నెరవేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతమంది లబ్ధిదారులు తెలుసా? 3.58 కోట్ల మంది లబ్ధిదారులు మా హయాంలో మొదటి సంవత్సరంలో ఉన్నారు. 40,627 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో పడే విధంగా మేము చేశాం మొదటి సంవత్సరంలోనే. 1, 2, 3 సంవత్సరాల్లో కాదు, ఫస్ట్ ఇయర్లోనే 12 మాసాల్లోనే చేసినటువంటి ఘనత 3.58 కోట్ల మంది లబ్ధిదారులకి మేము లబ్ధి చేకూర్చే విధంగా ప్రయత్నం చేశాం. 40,627 కోట్లు డైరెక్ట్గా వారి ఖాతాల్లో పడే విధంగా చేశామనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. 5 సంవత్సరాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసిన 5 సంవత్సరాల్లో మొత్తం డీబీటీ ప్రకారం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ప్రకారం 2,73,756.17 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు చేకూర్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది. డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా డీబీటీ ద్వారా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అంతేకాదు నాన్ డీబీటీ ప్రకారం 1,84,604.32 కోట్లు ప్రయోజనం చేకూర్చాం నాన్ డీబీటీ ద్వారా. మొత్తం డీబీటీ నాన్ డీబీటీ మొత్తం కలిపితే 4 లక్షల